హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ తెలుగు ప్రాంక్ శ్రీకాంత్. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ టుడే ప్రాంక్ చాలా క్రేజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. లెట్స్ వాచ్. నువ్వు తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నా, నీకు నాకు ఏదైనా సెట్ అయితే ఉండాలి. 6 అడుగులు ఉండాలి ఫిష్. పిచ్చుడు ఎంత అందంగా ఉందండి, ఇలాగే ఉంది. కొట్టుకుంటాయా దీంట్లో వేస్తే? హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక ఫిష్ యాక్వేరియం మరియు ఫిషెస్, బర్డ్స్ అవన్నీ అమ్ముతారు కదా, ఆ షాపు. ఇందులో ఒక అమ్మాయి ఉంటుంది. నేను జస్ట్ 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు అమ్మాయి పైన క్రేజీగా ప్రాంక్ చేయబోతున్నా. చూడండి ఎలా ఉంటుందో. ఓకేనా? నిజంగా తనకు తెలియదు. చూడండి, కెమెరా తెలియకుండా పెట్టేస్తా. తను ఎక్కడ లోపల వర్క్ చేసుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెము మా ఇంట్లో ఒక ఫిష్ ఉంది. అది మేల్ ఫిష్. ఫీమేల్ ఫిష్. విషయం ఏంటంటే అది కొంచెం అన్నం తినడం లేదు మేడం. రైస్ తినట్లా. ఫుడ్ ఉంది మన దగ్గర, వేరే దానికి ఆ ఫుడ్ వేస్తే వచ్చేస్తుంది. అంత ఇంట్రెస్టా? ఆ ఫుడ్ బాగా తింటుందా? ఈ ఫుడ్ అనేది బాగా తింటుంది. కాదు మేడం, ఎన్ని ఫుడ్ పెట్టినా తినట్లేదు మేడం. బాగా తింటచ్చు. 80 రూపీస్ ఉంటుంది. మెయిన్ మేల్ ఫిష్ లేదు, అందుకోసం. నేను ఇస్తాను. మేటింగ్ కావాలి. మేటింగ్ అంటే అయితే మంచి సాలిడ్గా ఉండాలి మేడం. మేల్ నా దగ్గర ఫీమేల్ ఉంది. చాలా అందగత్తే, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక అందమైన మేల్ కావాలి. ఏం మేడం, నేను ఫిష్ కోసం వస్తే మీరు వర్క్ చేసుకుంటున్నారు. మా ఫీమేల్ అందగత్తే. మేల్ అందగత్తే కావాలి మాకు. ఏం మాట్లాడుతుంది సార్? అవి ఫిషెస్ ఉన్నాయి, ఈ ఫిషెస్ ఇస్తాం మీకు. అది బ్లూ కలర్ లో చాలా బాగుంటది, అందగత్తే. దానికి ఒక అందమైన వరుడు కావాలి. లేదు సార్ మా దగ్గర అలాంటివి. నాకు అందగత్తే మంచి. మాట్లాడతాను సార్ ఫిషెస్ లో. అవును మేడం, మంచి అందగాన్ని పెళ్లి చేయాలని. వాటికి పెళ్ళింది సార్. కాదు మేడం, ఒక చిన్న అక్వేరియం ఉంది ఇంట్లో, నా బెడ్రూమ్ లో. దాంట్లో వదిలినప్పుడు కాంబినేషన్ మ్యాచ్ అవ్వాలనా లేదా? ఇప్పుడు నువ్వు తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నా, నీకు నాకు ఏదైనా సెట్ అయితే కాదు. ఎన్ని రోజులు పడుతుంది ఆర్డర్? బాగుండాలి. 6 అడుగులు ఉండాలి ఫిష్. 6 అడుగులు ఉండాలి. 6 అడుగులు అంటే ఛత్రపతిలో మింగుతుంది చూడు, షార్క్స్. కాదు, మీ అంత అందంగా ఉండాలి. అరే మళ్ళీ ఏం మాట్లాడుతుంది సార్? మీరు కస్టమరే అట్లా మాట్లాడుతుందండి. మీరు ఓవర్గా మాట్లాడుతుంది చాలా. కాదు, మంచిగా ఉండాలి, అందంగా ఫిష్. మళ్ళీ మా ఫిష్ ఫీల్ అవుతుంది నాకు ఇట్లాంటి ఫిష్ తీసుకొచ్చిందని. అరే రేపు తీసుకురా, రేపు పోయి పాడ్లో వేసుకొని దాన్ని తీసుకురండి. దాని జెండా నేను ఇస్తాను మీకు. ఓకేనా? దానికి జత ఇస్తారా? ఇస్తా అండి, ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. మళ్ళీ అది అన్నం తినకుండా నాకు నచ్చలేదు వీడు అంటే ఏం లేదు, ఇస్తాను. నువ్వే బాధ్యత. నేనే ఇస్తాను. ఇందులో వేస్తారా? నాకు ఇందులో వేస్తారా? అలా ఏం సార్, వేరే ఇంకా పార్ట్స్ ఇది కావాలి నాకు. అది 300 సార్. చూడు ఎంత అందంగా ఉందండి, ఇలాగే ఉంది. వేయకండి సార్ బిస్కెట్. మీ కస్టమర్ అట్లా మాట్లాడుకు మా ఆయనకు ఫోన్ చేస్తాను. మీరు నిజం మేడం, మీరు చాలా బాగున్నారు. చాలా బాగున్నానా? మీ ఆయన చెప్పలేదు ఎప్పుడు? అలాంటి అమ్మాయి చాలా మంది ఉన్నారు సార్. మీకు కావాలనుకుంటే మీరెందుకు బాగున్నా? మీకు అంటే చూడండి, మూగ జీవుల్ని ఇంత బాగా సాక్కుంటున్నారు అంటే ఇంకా నాలాంటి వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు. మీరు లేడీస్ ఉందా బాయ్స్ ఉందా ఎందుకు అడుగుతున్నారు? మీరు ఫిషెస్ చూడు ఎంత బాగున్నాయో మీలాగా. బాగున్నాయి అంటే ఓవర్గా మాట్లాడుతుంది, చాలా ఓవర్గా మాట్లాడుతుంది. కస్టమర్ ఏంటి అట్లా మాట్లాడద్దు. ఓవర్గా మాట్లాడుతున్నారు, చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. ఉండండి, మా ఆయనకు ఫోన్ చేయాలా? మీ ఆయనకి ఎందుకు? ఫిషెస్ ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? ఫిషెస్ తీసుకోండి, ఓవర్ మాట్లాడొద్దు అట్లా. సరే, మా ఇంట్లో ఒంటరిగా ఒక ఫిష్ ఉంది, అది చచ్చిపోవాలనా? నిజం ఉన్నదా అండి? మీ ఫిష్ బతకాలనా? ఎందుకు ఆడుతున్నారు? మా ఫిష్ బతకద్దా? బతకాలే, నేను చెప్తున్నా కదా. ఎన్నిసార్లు అట్లా అంటున్నారు మీరు? సరే, నాకు ఒక తీసుకోండి. సరే, నాకు ఒక ఎందుకు అన్ని చెప్తున్నారు మీరు? అట్లా ఒక మేల్ ఫిష్ ఒకటి వేయండి. దీంట్లో కొట్టుకుంటాయా? దీంట్లో వేస్తే
కొట్టుకుండేయండి, ఆ? కొట్టుకుండేవి దానికి సంబంధించింది ఉంటుంది. సరే దీనికి సంబంధించింది ఒకటి వేస్తావా? ఇస్తాం. ఒకటి వేయదన్నా. వావ్, ఆ రెండు తిట్టుకుంటాయా? కొట్టుకుంటాయండి బాగా, ఆ? కొట్టుకుంటాయి. అయ్యో చంపేస్తే ఒకవేళ దాన్ని అమ్మా ఫైటింగ్ చేస్తుందండి. తీద్దామా ఇప్పుడు? తీద్దాం. చూడండి ఎంత ప్రేమ మీకు. అట్లా మాట్లాడకండి, మేము ఆయనకి ఫోన్ చేసి చెప్పేస్తాం మీకు. లేదు. ఇప్పుడు జస్ట్ 5 minutes లో వచ్చేసారు ఫోన్ చేస్తే. ఎందుకండి అట్లా అన్నారు? మీరు కస్టమర్ లాగా మాట్లాడాలి. మీరు అలాంటి అమ్మాయి చాలా మంది అమ్మాయిలు నాకు ఉంటారు. పిచ్చుకలు కావాలి. పిచ్చుకలు కావాలంటే దానికి చూపిస్తారు. ఓకే, కాదు ఎయిర్ ఉంటుంది కదా, ఏరా? ఎయిర్ గాలి ఆడాలి కదా చేపలకి. ఆక్సిజన్, ఉంటాయి సార్. ఆక్సిజన్. ఇది నిన్ను చూస్తుంటే నాకు బ్రీత్ రావట్లేదు. ఏం సార్ అట్లా మాట్లాడొద్దని చెప్తున్నా కదా సార్, మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? చాలా అందంగా ఉన్నావు. నాకంటే చాలా మంది అమ్మాయిని కావాలి పచ్చని చెప్పిస్తారు సార్ మీకు. ఎవరో క్లయింట్స్ ఉంటారా? పర్లేదా? మాట్లాడచ్చు. మంచి అమ్మాయి కూడా ఉంటుంది మీకు. నిన్ను చూస్తుంటే నాకు గాలి ఆడట్లేదు. మేము ఆయన చెప్తాండి, మీరు ఏదో అట్లా చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. మీ ఆయనకి ఎందుకు చెప్తారు? ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తుంటే. మా ఆయన ఉన్నాడు, నాకు ఆల్రెడీ ఉన్నాడు. అది బర్డ్, దానికి తోడు కావాలి గోరింక లాగా. ఇస్తానండి. చూపిస్తావా? చూపివా? ఎంత బాగున్నాయి చూడు చిలక. మీరు కొనడానికి వచ్చారా, చూసానికి వచ్చారా షాప్లోకి? దాంట్లో ఒకటి నువ్వు, ఒకటి నేను. అవన్నీ మాట్లాడకండి, సీరియస్ చెప్తున్నా మీకు. మా ఆయనకి ఫోన్ చేస్తా, ఇందాకని చూస్తున్నా. ఒంటరిగా ఉంటే వాళ్ళని చూసుకొని నేనే దొరికిందా మీకు? ఈ షాప్ కాడికి ఎందుకు వచ్చారు? మీరు కొనడానికి వచ్చారా, లేకపోతే నార్మల్ గా చూసానికి వచ్చారా, టైం పాస్ వచ్చారా? మీరు నాకు ఉన్నారు. ఇప్పుడు వీటిలో ఒక పక్షిని ఒక కేజీలో వేస్తే ఎంత బాధపడతాయి. లేడీ బేబీ ఒక్కటే ఫీల్ అవుతాను ఒంటరిగా. ఒంటరిగా ఫీల్ అవుతుంది. దానికి కొంచెం కాపులేషన్, రొమాన్స్, రీప్రొడక్షన్ కావాలి కదా. ఫిష్కి అయితే కావాలి కదా. ఈ చేప అయితే వద్దులే నాకు, నిజంగా లేదు మా ఇంట్లో చేప. నాకు తెలుసు సార్, ఎప్పుడు అర్థమైంది, ఇక్కడ వచ్చి వదిలి పెట్టినప్పుడు అర్థమైంది నాకు. అప్పుడే మీరు నిజంగా లేదని నాకు తెలుసు. మీరు కావాలని అట్లా చేశారు, తీసుకున్నానికి రాలేదు. మీరు నీకోసమే వచ్చా. నాకోసం ఎందుకు వస్తారు? నాకు మా ఆయన ఉన్నాడు ఆల్రెడీ. ఇందాకని చెప్తున్నా ఉన్నాను మీకు. ఎందుకు వస్తున్నారు షాప్కి వద్దంటే? తీసుకున్నారా, తీసుకోరా? వాళ్ళు కావాలి మరి టైం పాస్ వచ్చినట్టు చేస్తున్నారు ఏంటండి అండి? ఇంకో 10 నిమిషాలు ఇట్లా మాట్లాడితే మళ్ళీ మా ఆయనకు ఫోన్ చేసి చెప్పేస్తాను నేను. మీరు తొందరగా ఇల్లు కట్టేసి వెళ్ళండి. పల్లవి తెలుసా? పల్లవి తెలుసు, మా ఫ్రెండ్. పల్లవి మా ఫ్రెండ్. ఫోన్ చేస్తాను నేను. ఎవరికి చేస్తారు? మా ఆయన ఫోన్ చేస్తాను. హలో, ఎందుకు అంత కోపం? చాలా ఓవర్. హలో హలో హలో, చాలా అంటే చాలా ఓవర్. ఇదంతా జస్ట్ ప్రాంక్. ప్రాంకా అంటే? అంటే రికార్డ్ చేసి ఏడిపిస్తారు కదా. రికార్డింగ్ అంటే? కెమెరా పెట్టి ఏడిపిస్తారు కదా. కెమెరా ఎక్కడ ఉంది? ఇక్కడ కెమెరా ఎక్కడ ఉంది? నువ్వు చూసావా నేను పెట్టింది? నేను చూడలేదు. ఎక్కడ ఉంది? అంటే నువ్వు నిజంగా బాగున్నావు. ఇదే కదా పల్లవి? నాకేం తెలుసు, పల్లవి అని ఉంటుంది చూడు. ఇదే నీదా? హలో శ్రీకాంత్, నీ ఫ్రెండేనానే? నన్ను వచ్చి సతాయిస్తున్నాడు, బాగా సతాయిస్తున్నాడు. ఎట్లా పట్టాలి ఎటు పట్టాలి మాట్లాడుతున్నాడు తెలుసా? నేను అసలు నువ్వు పంపించమైంది. నేను చెప్పాను నీకు దాన్ని చేయమని చెప్పి. ఫన్నీ అంటే ఏంటిది? నవ్వుకోవడానికి. అవునా, నాకు తెలియదే. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మరి ఇప్పుడు చేసుకుందామా పెళ్ళి? పెళ్ళా? మీరు అక్కడ వర్క్ చేస్తున్నారా? నడుచుకుంటా వచ్చా. అది అక్వేరియం పక్కన. అక్వేరియం పక్కన ఇది కెమెరా కదా, నేను చూడలేదు. ఇదంతా ఎక్కడ పెడుతున్నారు? యూట్యూబ్ లో పెడతావా? నేను పల్లెకి ఫోన్ చేసి దాన్ని కొట్టాలి. అసలుకి ఎందుకు చెప్పాలి? అసలుకి ఎందుకు పెట్టాలి? బాగుందిలే మీ ఫిషెస్, మీ బిజినెస్. అట్లా ఎందుకు పెట్టాలా నాకు తెలియకుండా? మా ఆయన ఏమనుకుంటాడు?
మీ ఆయనతో నేను మాట్లాడతాలే. లేదు మా ఆయన ఇట్లాంటివన్నీ ఇష్టం లేకుండా పనులు చేస్తే నాకు ఉంటది తర్వాతకి. నిజంగా అందంగా ఉన్నావు నువ్వు. నేను అందంగా ఉంటే మాత్రము అట్లా పెడతారా మీరు? సరే పెట్టుకునేనా వద్దు సార్. యూట్యూబ్ లో మా ఆయన వద్దంటే మాత్రం మీరు తీసేయాలి, లేకపోతే ఇద్దరికి కొడతాను నేను.